ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బీబీ తెలుగు. కేవలం నేను ఈ వీడియోలో ప్రసన్న కుమార్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. తను ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయినా తన జీవితాన్ని ఎక్కడా ఆపాలనుకోలేదు. తనకు అలా జరిగిన తర్వాత కూడా తను చాలా మెడల్స్ సాధించాడు. మ్యారథాన్లో 5 కిలోమీటర్స్ రన్ చేశాడు, గోల్డ్ మెడల్ సాధించాడు. ఒక సిచ్యువేషన్లో తను 65 కేజెస్ ఉన్న తను 40 కేజెస్కి వచ్చాడు. అక్కడ తను ఏమనుకున్నాడు, పడ్డా కానీ మళ్ళీ లేస్తాం అనే సంకల్పం ఉందో చూసారా. అందువల్లే తను ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 9 లో ఉండాలని 3 జడ్జిలు తనకు ఓట్ చేశారు. మీలాంటి పర్సన్ ని కూడా తీసుకోకపోతే ఇంకా మాకు వాల్యూ ఉండదు అని 3 పర్సన్స్ జడ్జెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అప్పుడు అనిపించింది, స్వామి ఇవాళ జడ్జిమెంట్ కూడా నీట్ గా ఉంది, మంచిగా జడ్జిమెంట్ చేస్తున్నారు అని. ఎప్పుడైతే అభిజిత్ ఒక మాట అడుగుతున్నా, బ్రో నేను మీలాగా చేంజ్ అవ్వాలనుకుంటున్నా, లేజీని వదిలేసి నేను కూడా జిమ్కి వెళ్ళాలనుకుంటున్నాను, మీలా ఫిజికల్ ఫిట్నెస్ చేయాలనుకుంటున్నాను అని చెప్తే, ఓకే బ్రో వచ్చానే, నాకు మీ టూర్స్ అంటే మీ వ్లాగ్స్ అంటే చాలా ఇష్టము, నేను తిరగాలనుకుంటున్నాను, మీతో పాటు నేను కూడా వచ్చేస్తాను, ఎంజాయ్ చేద్దాం అని అన్నాడు. తను అంత డిప్రెషన్లో ఉండి కూడా అంత ఎంజాయ్గా మాట్లాడుతున్నాడు. ఏదో సాధించాలి, ఏదో నేనంటూ ఉన్నాను, నా పుట్టే బిడ్డకి మీ నాన్న అలా ఇలా అని ఎవరన్నా అంటే నాకు నచ్చదు, మీ నాన్న అలారా అంత సాధించాడు అని చెప్తేనే నచ్చుతుందని తను చెప్పిన మాటలు ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ పాయింట్స్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.